పొద్దున లేస్తే టార్గెట్ రేవంత్ రెడ్డిగా పనిచేస్తున్నటువంటి కేటీఆర్ ఒక సంచలన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి పైన చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి 2500 కోట్ల రూపాయలను కాంగ్రెస్ పెద్దలకు పంపించారు అని చెప్పేసి కేటీఆర్ కామెంట్ చేయడం జరిగింది. కేటీఆర్ చాలా వరకే కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి పైన. సో ఎన్నికలు వస్తున్న వేళ లోక్సభకు సంబంధించి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి రోజు ఒక పార్లమెంటరీ సమావేశాన్ని కేటీఆర్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు బావ హరీష్ రావు మెదక్ సంబంధించి అలాగే రూరల్ ప్రాంతాల్లోని అభ్యర్థులకు సంబంధించి ఆయన అక్కడ తిరుగుతుంటే కేటీఆర్ నగరానికి ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళే ఇలాంటి నియోజకవర్గాలకు సంబంధించి సెంటర్ తెలంగాణ భవన్లో ఆయన పార్లమెంటరీ సమావేశాలు పెడుతున్నారు. సో రకరకాల కామెంట్స్ చేసినటువంటి కేటీఆర్ తాజాగా రేవంత్ రెడ్డి 2500 రూపాయల డబ్బుని కాంగ్రెస్ పెద్దలకు పంపించారు అనే ఒక మాట అనడంతో దీనిపైన హన్మకొండ జిల్లాకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు బత్తిని శ్రీనివాసరావు కేసు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు 504, 505 నాన్ బెయిలబుల్ కేసుని నమోదు చేశారు. తాజాగా కేసులని జూబ్లీహిల్స్ ఠాణాకి బదిలీ చేశారు. సో ఇవి నాన్ బెయిలబుల్ కేసు. ఏ క్షణంలోనైనా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవైపు కేటీఆర్ పైన ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి రోజుకొక వార్త బయటకు వస్తుంది. ఆల్రెడీ కొంతమంది రిటైర్డ్ అయినటువంటి ఐజీలను, ఓఎస్డీలను ఆల్రెడీ కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పైన కేసు నమోదైంది. అదొక నాన్ బెయిలబుల్ కేసు. దాని బంజారాహిల్స్ ఠాణాకు కూడా ఈ యొక్క కేసుని బదిలీ చేశారు. ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి నేరుగా కాకుండా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాకు అవసరం లేదు, ఒకవేళ వచ్చే వాళ్ళు ఉంటే రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకుంటా అన్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత సిట్టింగ్ ఎంపీలు అక్కడ చేవేళ్ళ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత చేవేళ్ళ అభ్యర్థి కాంగ్రెస్లో చేరడం, తాజాగా వరంగల్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం, చాలామంది ఎమ్మెల్యేలు అంటే కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ వీళ్ళు ఎమ్మెల్యేలు 39 మందిలో వీళ్ళు కూడా ఇద్దరు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. రేవంత్ రెడ్డి పథకం ప్రకారం అంటే ముందు నేరుగా తీసుకోకుండా వాళ్ళంతలా వాళ్ళే వచ్చేలాగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నాడు. దీనికి సంబంధించి కొంతమంది నాయకులు తెర వెనుకల కీ రోలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి కేటీఆర్కి సంబంధించి ఆయన పైన కేసు, ఆ కేసు పైన ఒక నాయకుడు ఒక కౌంటర్ పైన కేసు పెడితే దాన్ని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసి అదొక నాన్ బెయిలబుల్ కేసుగా పోలీసులు కేసు చేయడం కూడా ఇది కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా అనిపిస్తోంది. ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నాన్ బెయిలబుల్ కేసు పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది.